నిజామాబాద్ లో కంటేశ్వర్ లో గల మహిళా కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఎగ్జిబిషన్ నడుస్తుండగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ కూలింది. లోడ్ ఎక్కువవడంతో ప్రమాదం జరగడంతో 15 మంది పిల్లలు కింద పడ్డారు. వీళ్లలో రియాజ్ అనే 7 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలవడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై పోలీసులు కేసు పెట్టారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల పోతిరెడ్డి గ్రామంలో మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యంతో 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వాటర్ ట్యాంక్ నిర్మాణం దగ్గర విద్యుత్ షాక్ తగలడంతో బాలుడు చనిపోయాడు. బాలుడు అజయ్ తల్లిదండ్రులు కూలి పనులు చేసేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాసరలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. మన రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవాళ అమ్మవారి మూల నక్షత్రం కావడంతో మంచి ముహూర్తమని భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి కాలనీలో ఇంటింటికి సోదాలు నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 17 బైకులు, 7 ఆటోలు, 2 కార్లను సీజ్ చేయడంతో పాటు 1000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కుమ్రంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా పన్నులు వసూలు చేయడంలో రికార్డు సాధించారు. 2018-19 సంవత్సరానికి ఆస్తి పన్ను వసూలు లక్ష్యం 1,46,00,000 ఉండగా ఇప్పటికే 1,44,00,000 వసూలు చేశారు. వసూళ్లకు కృషి చేసిన కమిషనర్ బట్టు తిరుపతిని వరంగల్ రీజనల్ డైరెక్టర్ అభినందించారు. ప్రశంసా పత్రం ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. చేసిన పనికి కూలీ డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే చోట కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు. అధికారులు హామీ ఇచ్చేదాకా ధర్నా చేస్తామన్నారు కూలీలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. టీచర్లే విద్యార్థులకు కాపీలు అందిస్తున్నట్టు తేలింది. స్క్వాడ్ బృందం కూడా పట్టించుకోకపోవడంతో మాస్ కాపీయింగ్ కు అడ్డే లేకుండా పోయిందని అంటున్నారు. ఇందులో ప్రమోషన్ కోసం పరీక్షలు రాస్తున్న ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నట్లు చెబుతున్నారు.